ఇక్కడ ఢిల్లీ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, హైదరాబాద్లో మూడు ఇళ్లలో సోదాలు జరుగుతూ ఉన్నాయి. బండి భగీరథను పట్టుకోవడం లక్ష్యంగా తెలంగాణ పోలీస్ శాఖ పనిచేస్తున్నదని చెప్పి వార్తలు వస్తున్నాయి, చూస్తున్నాం కూడా. వాళ్ళ ఇళ్లలో పోయి సోదాలు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. అంటే పట్టుకుంటారా వీళ్ళే, లేదంటే లొంగిపోతాడు అనుకుంటున్నారు? పట్టుకుంటారు, వీళ్ళే పట్టుకుంటారు. వాళ్ళు పట్టుకుంటారు కాదు, పట్టించే విధంగా చేస్తారు. మన తెలంగాణ రాష్ట్రంలో ఉండే మహిళలందరూ కూడా పట్టించే విధంగా చేస్తారు. ఎందుకంటే నిన్ననే నేను ఇంకొక మీడియా ఛానల్లో ఏమని చెప్పానంటే, సండే రోజు పెద్దపల్లిలో మేము పెద్ద ర్యాలీ పెడుతున్నాం. ఒకవేళ పోలీసులు గనక వీళ్ళ ఇళ్లల్లో సోదాలు చేయకపోతే, ఎతకకపోతే మేమే వాళ్ళ ఇంటికి స్వయంగా పోయి మేమే ఎతికి వాడు ఎక్కడున్నాడో కనిపెట్టి మరి తెలియజేస్తాం పోలీసులకి అని చెప్పడం జరిగింది. ఈ విధంగా మేమే చేతిలోకి చొరువు తీసుకొని వాడు ఎక్కడున్నా కూడా పట్టిస్తాము అని చెప్తున్నాం. కాబట్టి ఆ భయానికైనా ఇప్పుడు రేపు పోతామనంటే మరి ఈరోజు తనిఖీలు చేయాలి కదా, లేకపోతే ఒక 100 మంది పోతే సిగ్గుపోతుంది పోలీసు వాళ్ళది, తలదించుకునే పరిస్థితి వస్తుంది. అందుకనే ఎగ్జాక్ట్లీ ప్రజల ఒత్తిడితోటే నేడు పోలీసుల యంత్రాంగం కదులుతుంది. ఆ విధంగా కదిలినా కూడా మంచిదే. పోలీసు యంత్రాంగం వారం రోజుల నుంచి చేతులు కట్టుకొని ఉన్నా కూడా ఆ మౌనం వీడి కనీసం నేటికైనా ఒక్క అడుగైనా ముందుకు వచ్చింది అని అనుకోవచ్చు. మరి మీరు ఇప్పుడు 16 టీంలు వేసినారని అన్నారు, 4 టీంలు వేసిల్లని అన్నారు. 4 టీంలను అంటే ప్రతి టీంలో ఒక 16 మంది 64 మంది పోలీస్ ఆఫీసర్ని డెడికేట్ చేసి ఈ 3 ఇళ్లలో సర్చింగ్ చేస్తున్నారని అన్నారు. దీంతో పాటు మీరు దేశం మొత్తం కూడా మన తెలంగాణ రాష్ట్రంలో 1,00,000 మంది ఉన్నారు. మీరు నరేంద్ర మోడీ గారు మీటింగ్కి వచ్చినప్పుడు ఏ విధంగానైతే పోలీసులందరూ కూడా బిజీ ఉన్నారో బందోబస్తు ప్రొవైడ్ చేయడంలో అన్నారో, అంతే బందోబస్తు అక్యూజ్డ్ ఫ్యామిలీని పట్టుకునే విధంగా ఇదే బందోబస్తును ఉపయోగించండి. మీరు బండి భగీరథ్ని పట్టుకునే విధంగా వాళ్ళ ఫ్యామిలీకి తెలియదా ఏడున్నారో వాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు నార్మల్ ఒక కామన్ మ్యాన్ అక్యూజ్డ్ అయ్యేది ఉంటే ఫస్ట్ వాళ్ళ తల్లిదండ్రులను లోపల పెట్టి ఏడున్నారో చెప్పండి, ఫ్రెండ్స్ లిస్ట్ ఎవరో చెప్పండి, రిలేటివ్స్ ఎవరో చెప్పండి, వాళ్ళ సంబంధం లేనోళ్ళని కూడా 10th క్లాస్ ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఎవరిని వదలరు ఇప్పటి వరకు. ఇప్పుడు సేమ్ అదే కేసులో బండి భగీరథ్ దొరకకపోతే అదే పని చేయమనండి. నార్మల్ ట్రీట్ హిమ్ యాజ్ అ కామన్ మ్యాన్. ఎందుకు ఆయన వెనకాల ఒక యూనియన్ హోమ్ మినిస్టర్ అనేది పెట్టుకొని మీరు భయపడితే మరి ఎవరి దగ్గరికి పోవాలి? పోలీసు వాళ్ళే భయపడితే, ముఖ్యమంత్రులే భయపడితే ఇంకెవరి దగ్గరికి పోవాలి? సో అందుకనే మీరు భయపడకుండా ఇన్వెస్టిగేషన్ చెయ్యండి అని చెప్పి తెలంగాణ ఆడబిడ్డలందరూ కూడా చెప్తున్నారు. అందుకే ఈ పోరాటం అనేది మహిళల పోరాటం, ఇట్స్ నాట్ బీఆర్ఎస్ పోరాటం అని అనుకోవట్లేదు. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ అన్న ఎన్ని రోజులు పోరాటం చేస్తుంది? ఒకసారి ఆలోచించండి. ఈ రోజు వాయిస్ ఇస్తారు, ఇప్పుడు రేపు ఇంకొక ఇన్సిడెంట్ అవుతుంది, దాని మీద కూడా వాయిస్ ఇవ్వాలి. మొన్న టిమ్స్ ఓపెనింగ్ కి అది ఏ విధంగానైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరిగింది అని చెప్పి రామన్న వెళ్ళారు. ఆ విధంగా ప్రతి రోజు ఎన్నో ఇష్యూస్ ఉంటాయి, కానీ ఒక్క ఇష్యూని ఒకటే ఒక్క వర్గం వీడట్లేదు అని అంటే అది పాక్సో కేసులో అది తెలంగాణ మహిళలు. పాక్సో కేసులో తెలంగాణ మహిళలు ఎవ్వరు కూడా వీడట్లేదు. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇది 10 రోజులు అయినా కూడా ఈ విధంగా బర్నింగ్ ఇష్యూ లెక్క నడుస్తూనే ఉన్నది. దొరకబట్టేంత వరకు ఇది బర్న్ అయితేనే ఉంటాయి, ఇంకా లాస్ట్కి బర్న్ అయ్యేది ఎవరి ఇల్లు తెలియదు. ఫైనల్గా 34 వరకు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా, మీరు రాసి పెట్టుకోండి అని చెప్పి గత నుంచి చెప్తుండు. నిన్న కూడా ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూస్తుంటే రేవంత్ రెడ్డి నిజంగా ఈయనే ఉంటాడా, అసలు ఎట్లా మేనేజ్ చేస్తాడు ఏందనేది కూడా అర్థం కాని సిచ్యువేషన్లకు ప్రజలందరూ గందరగోళంలో ఉన్నారు. ఈ 34 తర్వాత మొత్తం అన్ని సీట్లు కాంగ్రెస్ని పూర్తి స్థాయిలో గెలిపించి మీరు ముఖ్యమంత్రిగా ఉండు అని చెప్పి ఫోర్స్ చేసినా కూడా నేను ఉండను, దేశ రాజకీయాలలోకి వెళ్ళిపోతా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాను. ఎట్లా చూస్తున్నారు? 34 చూసుకుందాం కానీ 29లోనైతే మళ్ళీ బీఆర్ఎస్ 100% వస్తుంది. ఇప్పటి నుంచే గ్రౌండ్ లో వేవ్ ఎట్లుందో ఆలోచించండి ఒకసారి. ఎవరి దగ్గర ఎవరిని టచ్ చేసినా కూడా ఏమిస్తాడు, పెన్షన్ పెంచుతాను అన్నాడు. పెద్దవాళ్ళు ఏమంటున్నారు, పెన్షన్ పెంచుతా అన్నాడు, ఏమైనది ఉన్నదే వస్తలే చక్కగా అని అంటారు. కొత్త రేషన్లు అని అన్నారు, ఏమైంది అని అంటారు. ఎక్కడ చూసినా కూడా నువ్వు తులం బంగారం అన్నావు, తులం బంగారం ఇయ్యకయ్యా, కనీసం మాకు పెళ్ళైన వెంటనే కళ్యాణ లక్ష్మి అని అంటారు. ఎందుకంటే ఆ కళ్యాణ లక్ష్మి కూడా బేబీ పుట్టిన తర్వాత ఇస్తున్నారు. అంటే ఒక 1-2 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఇచ్చే పరిస్థితి వచ్చింది చాలా. అయితే నేనేం అడుగుతున్నా, ఇప్పుడు ఇవన్నీ ఆయన ఈ ఇష్యూస్ అన్ని కూడా మీరు
ప్రతిరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉండి దీన్ని లేవనెత్తుతున్నారు. అనేక ఇష్యూల మీద పోరాడుతూ ఉన్నారు. రైతులకు కావచ్చు, ఇటు పెన్షన్దారులకు కావచ్చు, అందరికీ సపోర్ట్గా నిలబడతాం. ఈ ఇష్యూస్ అన్నీ కూడా మరి రేవంత్ రెడ్డి దగ్గరికి పోవట్లేదా? ఆయన ఎందుకు ఏ కాన్ఫిడెన్స్ తోటి 34 అని చెప్పి టార్గెట్ పెట్టి మాట్లాడుతున్నాడు? ఎట్లా చూడొచ్చు అసలు దీనంతా? 34 అని జస్ట్ లెక్కలన్నా అంతే, అది ఇంకొక డ్రామా. ఇప్పుడు మోడీ గారు అక్కడ దేశంలో ఒక 34 అని చెప్పేసి ఒక డ్రామా ఆడినట్టు ఇక్కడ నుంచి ఈయన కూడా అదే డ్రామా. అసలు మీరు ఈ రోజే ఏం చేస్తారో మీకు తెలియదు. ఈ 10 రోజులలో మీరు తెలంగాణలలో ఏం అభివృద్ధి చేస్తారో చెప్పలేరు. ఈ సంవత్సరంలో ఏం చేస్తారో చెప్పలేరు. చెప్పినా కూడా అవన్నీ ఫాల్తూ మాటలే. ఆ దేవుడి మీద ఒట్టంటారు, ఈ దేవుడి మీద ఒట్టంటారు, ఎట్లనో ఒకట్లా ఓట్లు తెచ్చుకోండి. అదే కదా మొన్న ఎంపీ ఎలక్షన్లో కూడా జరిగింది. ప్రతి జిల్లాకి పోయినప్పుడు అక్కడ ఉండేటటువంటి జిల్లా దేవుడి పైన, అక్కడ ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి పెద్ద ప్రముఖ గుడి పైన ఆ దేవుడి పైన ఒట్టేసి అన్ని ఇట్లాంటి దొంగ మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడు మనకి ఎవరైనా ప్రోగ్రెస్ చూస్తారు. ఎలక్షన్లలో నువ్వు మాయ చేస్తావేమో, కానీ రియల్ గా నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు ఏం చేయగలుగుతారు అనేది మీ పనితీరు చూస్తారు. తర్వాత ఎవరైనా చూసేది పనితీరు. నేడు ఆ పనితీరు చూసే మీరు 34 కాదయ్యా, మాకు ఈ రేపు ఏం దొరుకుతుంది, మాకు రేపు ఏం చేస్తారు, అసలు ఫస్ట్ ఇప్పుడు ఉన్నటువంటి పాక్సో కేసులలో నిందితుడిని పట్టుకొని చూపించండి మాకు. దాని తర్వాత మీరు 34 గురించి మాట్లాడండి, 44 గురించి మాట్లాడండి, ఏమైనా మాట్లాడండి. అప్పటి వరకు అసలు మనం బతుకమో కూడా తెలియదు. నేడు ఉన్నటువంటి ట్రాఫిక్ లో ఏ రోజు ఎట్లా పోతామో అర్థం కావట్లేదు. ఓవరాల్ లో ఎన్ని యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, మనమే ఎన్ని చూస్తున్నాం. అసలు ఏ రోజు ఏం జరుగుతుందో, చిన్న ఎలక్ట్రికల్ డిస్టర్బెన్స్ వస్తే పోతాం. ఏ రోజు ఏం జరుగుతుందో మనకే తెలియదు అసలు. సో ఓవరాల్ గా ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నది చూసుకోండి అని అంటారు. లీవ్ ఇన్ ద ప్రెసెంట్. ముందు ఎక్కడో ఏదో ఎన్నో మేడలు కడతాము అని చెప్పి గాల్లో మేడలు కట్టి అవి మాకు చూపెట్టడం అవసరం లేదు. భూమి మీద బతుకుతున్నాం మనం. లీవ్ ఇన్ ద ప్రెసెంట్. ఇప్పుడు నువ్వు ఎటు నీ అడుగు వేస్తున్నావు గది చెప్పు మాకు.